కిడ్నీలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిడ్నీ వ్యాధి లక్షణాలు, కిడ్నీని ఎలా కాపాడుకోవాలి, మనకు కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి, కిడ్నీలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే మనం ఎలాంటి అలవాట్లను మార్చుకుంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనకున్న 2 కిడ్నీలు 1 గంట వ్యవధిలో 5 లీటర్ల రక్తాన్ని 2 సార్లు శుద్ధి చేస్తూ ఉంటుంది. కిడ్నీలు కాస్త చెడిపోకుండా మంచిగా ఫిల్టర్ చేయాలి అంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సిన మంచి అలవాటు ప్రతిరోజు బాగా మంచినీళ్ళు త్రాగటం. నీళ్లు ప్రతిరోజు ఆడవారు 4 లీటర్లు, మగవారు అయితే 4 నుంచి 5 లీటర్ల వరకు త్రాగితే మంచిది. నీళ్లు ఎక్కువగా త్రాగినప్పుడు మన శరీర అవసరాలకు వాడుకోగా ఎక్కువ అయిన నీళ్లను కిడ్నీలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. నీళ్లను పంపించేటప్పుడు ఆ నీళ్లలోనే రక్తాన్ని వడకట్టిన కిడ్నీలు ఆ రక్తంలో పనికిరాని కాలుష్య పదార్థాలను, ఎక్కువైన లవణాలను, కెమికల్స్ని వీటన్నిటిని మూత్రంలో నుంచి బయటికి పంపిస్తాయి. మూత్రం బాగా వస్తేనే కిడ్నీలు ఎప్పుడు ఫిల్టర్ చేసిన వ్యర్థాలు అప్పుడు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. మీరు మూత్రమే పోయారనుకోండి, నీళ్లు త్రాగితే నాకు మూత్రం వస్తుంది, నాకు మూత్రానికి వెళ్తే ఖాళీ కూడా లేదని నీళ్లు త్రాగకుండా కూర్చున్నారనుకోండి, ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మీకు యూరిన్ రాకుండా ఆగొచ్చు. కానీ కిడ్నీలు గంటకు 2 సార్లు ఫిల్టర్ చేస్తాయి. మరి ఆ ఫిల్టర్ చేసిన వేస్ట్ మెటీరియల్స్ని యూరిన్ పాస్ చేయకపోతే మరలా వెనక్కి వదిలేస్తాయి. అందుచేత కిడ్నీలు చేసిన పనిని పదే పదే మరలా చేయాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు యూరిన్ మనకు తెల్లగా దారగా కాస్త ఎక్కువ మొత్తంలో వచ్చేటట్లు ఉంటే మీ కిడ్నీలు ఎప్పటికప్పుడు రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం ద్వారా బయటకు డెలివరీ చేస్తూ ఉంటాయి. అందుకని మూత్ర విసర్జన జరగటం అనేది ఎలాంటిదంటే, ఎగ్జాంపుల్, మీరు సింక్లో నీళ్లు పోసి గిన్నెలు పాత్రలు కడుక్కుంటూ ఉంటారు. పడ్డ నీరు పడ్డట్టు వేస్ట్ అంతా కూడా ఎప్పటికప్పుడు పైపుల ద్వారా కిందకు వెళ్ళిపోతే సింక్ ఫ్రీగా ఉంటుంది. అవి గనుక బయటకు పోకుండా నిలువ ఉంటే మీరు సింక్లో మళ్ళీ కడుక్కోవటానికి అనుకూలంగా ఉండదు. సింక్ జామ్ అయిపోతుంది. వేస్ట్ అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే మంచిది. యూరిన్ అనేది వ్యర్థాలను మోసుకెళ్లేది తప్ప ఉపయోగపడే వాటిని మోసుకెళ్లేది కాదు. కాబట్టి మూత్రం పోస్తేనే మీ లోపల ఉన్న చెడు అంతా పోతుంది. మరి దాన్ని ఆపుకుంటే చెడు అంతా లోపల పేరుకుపోతుంది. 2 కిడ్నీలు పనిచేసుకున్నప్పుడు దాని విలువ ఎప్పటికీ తెలియదు. కిడ్నీలు చెడిపోయినప్పుడు డయాలిసిస్లు హాస్పిటల్లో 3-4 రోజులు వెళ్తూ వేలకు వేలు బిల్లు కడుతూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నప్పుడు ఇక అప్పుడు తెలుస్తుంది ఇన్నాళ్ళు ఎంత అశ్రద్ధ చేశామో అని. కిడ్నీలు ఫిల్టర్ చేయకపోతే బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోతుంది. కిడ్నీలు ఒకసారి పూర్తిగా చెడిపోతే మళ్ళీ రిపేర్ అవ్వవు. మిగతా భాగాలన్నిటికీ చాలా వరకు రిపేర్ చేసుకునే గుణం ఉంటుంది, కానీ కిడ్నీలు కావు. ఉన్న కిడ్నీలను పని చేయించుకోవటమే తప్ప చెడిపోయిన కిడ్నీని మరలా తిరిగి తీసుకొచ్చే ఛాన్స్ మనకు లేదు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు. కిడ్నీలు లోపల ఉండే ఫిల్టర్స్ బాగా పనిచేయాలి అంటే మంచినీళ్ళు బాగా తాగాలి. యూరిన్ బాగా పాస్ చేయాలి. రోజుకు 2 నుంచి 3 లీటర్ల యూరిన్ మ్యాక్సిమం విసర్జిస్తూ ఉండాలి. అది చలికాలమైనా ఎండాకాలమైనా. ఇలాంటి మరిన్ని మంచి హెల్త్ టిప్స్ కోసం మా అనంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.